కృష్ణాంజలి గారు ప్రభుత్వ ఉద్యోగాలా కాదా ఇది ఒక్కటి చెప్పండి సార్ మీరు. సరే దానికి చెప్తారు, మిగతా టాపిక్ లోకి వెళ్దాం సార్. చందు సాంబశివరావు గారు ఆయన అంటే ఒకసారి డౌట్ క్లారిటీ చేసి మళ్ళీ టాపిక్ వద్దాం. చెప్పండి చందు సాంబశివరావు గారు. సార్ ఇప్పుడు ఈ డిస్కషన్ మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా వ్యూహాత్మకమైనటువంటి అంశాల గురించి ప్రశ్నలు అడిగారు. అన్ఫార్చునేట్లీ ఈ డిస్కషన్ ఎక్కడికి వెళ్తుందంటే పాయింట్ బై పాయింట్ ట్రాన్సాక్షనల్ గా వెళ్తుంది. ఇవన్నీ జరిగింది కాబట్టి ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా 60% ప్లస్ ఓటర్స్ మాకు ఇది కాదు అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ట్రాన్సాక్షనల్ ఐటమ్స్ లోకి వెళ్ళినందువల్ల పెద్దగా ఉపయోగం ఉండదు వైఎస్ఆర్సీపీకి కూడా. ఆ ఉద్దేశంతో మీరు ఈ చర్చ నడుపుతున్నారని చెప్పేసి నేను అనుకున్నాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే మనం అనేక అంశాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. గత 5 సంవత్సరాలు మళ్ళీ మాట్లాడుకోవాలి, దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్సీపీ సింగిల్ గా మిగిలిపోయిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అవుతున్నారా అన్నది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మేధోమథనం చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్స్. అయినప్పటికీ బయట ఉండి మనకేం కనిపిస్తుందో ఏమనుకుంటున్నామో కొద్దిగా మనం కూడా కామెంట్ చేయాలని అనుకుంటున్నాం అంతవరకే. అలా కాకుండా ఏ విషయాల్లో వాళ్ళు తప్పులు చేశారు, ఏ విషయాల్లో రైట్లు చేశారు అనుకుంటే అది లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక 100 మంచి పనులు ఉండొచ్చు, 200 పొరపాట్లు ఉండొచ్చు. అది అపోజిషన్ పార్టీస్, ఈ పార్టీస్, ప్రజలు వాళ్ళ యాంగిల్స్ లో దాన్ని విశ్లేషించారు. కాబట్టి 24లో రిజల్ట్ అలా వచ్చింది. సమ్ టోటల్ ఆఫ్ చిన్నపరెడ్డి గారు ఆశిస్తున్న దాని మొత్తానికి సమ్మరీ ఏంటంటే ఇది బ్యాలెన్స్ కాలేదు, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల్ని క్యారీ చేయలేకపోయింది అన్నది నిజం. ఆ నిజంలో నుంచి వాళ్ళు ఎలా విశ్లేషించుకుంటారనేది విల్ లీవ్ ఇట్ టు దెమ్. నేను ఆ ఇండివిజువల్ డిస్కషన్ లోకి వెళ్తే మళ్ళీ మనం ఇలాగే అరుచుకోవాలి. మీరు దాన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు. ఈ రాష్ట్రానికి మంచి జరిగినటువంటి 1,29,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి మంచి మాటను కూడా మీరు ఒక మంచి అని చెప్పలేక పంచాయతీల్లో 1,25,000 రాజకీయానికి ఒక మంచి సందర్భాన్ని కూడా మాట్లాడలేకపోతే హ్యాపీగా ఉంటే మన యువతే ప్రధానంగా ఉన్నటువంటి అలా కాదు. చిన్నపరెడ్డి గారు మీరు అడిగిన దానికి ఆన్సరించి మళ్ళీ టాపిక్ లోకి వెళ్దాం చెప్పుకున్నాం. అలా చిన్నపరెడ్డి గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అని 10 సార్లు చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు మంచిదే, కానీ దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి రావాలి? ఎస్ 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 చెప్పండి చంద్రబాబు. ఉద్యోగస్తులు కాదు కదండి. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, సైన్సెస్ చదివిన వాళ్ళు ఉన్నారు, పై చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం అవకాశాలు కల్పించాము అన్నది కూడా ఆ సమతుల్యత లోపించింది కదా. దాని మీద చిన్నపరెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనం 1,29,000 ఒకే రకమైన ఉద్యోగాలు ఇచ్చినందువల్ల మనం యువత అందరికీ ఆన్సర్ చేసేసామా, యువత హ్యాపీనా, యువత అంతేనా మన దగ్గర ఉంది? మన దగ్గర లక్షల్లో ఉన్నారు కదా, మన దగ్గర లక్షల సంఖ్యలో ఉన్నారు. ఆ లక్షల సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఒక ఆశాభావాన్ని క్రియేట్ చేయాలి. ఆ లక్షల సంఖ్యలో ఉన్న వాళ్ళకి మనం ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, కొత్త కంపెనీలు తీసుకురావాలి, కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వాలి, కొత్త విధానాలను రూపొందించాలి. ఏం చేశారు? చేయలేదనేది ప్రజల అభిప్రాయం. సరే చేశారా లేదా చిన్నపరెడ్డి గారు వాదించవచ్చు, మేము బాగానే చేసాం, మేము అన్ని చేసామని అనుకోవచ్చు ఆయన. కానీ మీరు ఒక విశ్లేషణ ఏంటంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఒంటరిగా మిగిలిపోయిందా అనేది ప్రజల అభిప్రాయం, మన అభిప్రాయం. ఆయన ఏమంటున్నాడు, మేము అలాగే ఉంటాము, ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటాం అంటున్నాడు. ప్రాబబ్లీ అలాగే ఉన్నప్పుడు ప్రజల ఆలోచనలో మార్పు వస్తే వాళ్ళని బ్లెస్ చేస్తారేమో చూద్దాం. కానీ ఇది లోకంలో జరుగుతున్న పోకడికి, జనరల్ విజ్డమ్ కి వ్యతిరేకంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలకి, ధోరణులకి, మన దేశంలో జరుగుతున్న రాజకీయ ధోరణులకి, మన రాష్ట్రంలో కూడా ఆలోచన విధానాలకి వ్యతిరేకంగా ఉంది. అయినా మేము ఇలాగే ఉంటామన్నారు అనుకోండి, ఇట్స్ అప్ టు దెమ్. దాన్ని మనం మార్చలేం. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఎలా అనుకుంటే అలా చేసుకుంటారు. ఇక్కడ ఈ డిస్కషన్ లో నుంచి చిన్నపరెడ్డి గారు ఏదన్నా క్యారీ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ గా తీసుకుంటే సంతోషం. లేదు అనుకుంటే మనం ఏమేమి తప్పు జరిగి ఏమేమి మంచి జరిగింది రైట్ వస్తాను. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం కృష్ణాంజలి గారు ఒకటి కమింగ్ బ్యాక్ టు టాపిక్. ఆయన్ని ఇన్సల్ట్ చేసి
పదే పదే ఇన్సల్ట్ చేసి మీరు తిరుపతిన్నారని నేను అంటాను. రైట్ అండి. ఏ విషయాల్లో మేము ఇన్సల్ట్ చేసామంటే అది ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. అవును, రైట్, కంటిన్యూ చేద్దాం సార్. కృష్ణాంజలి గారు